రాంచీ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. 17 పరుగుల తేడాతో విక్టరీ నమోదు చేసింది. నిర్ణీత ఓవర్లలో భారత్ 349 పరుగులు చేయగా సౌత్ ఆఫ్రికా 332 పరుగులకు కుప్పకూలింది. దీంతో భారత్ 3 వన్డేల సిరీస్లను 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. టీమిండియా బ్యాటర్ కింగ్ కోహ్లీ 135 పరుగులు చేసి సెంచరీతో చెలరేగగా కేఎల్ రాహుల్ 60, రోహిత్ శర్మ 57, జడేజా 32 పరుగులతో మంచి భాగస్వామ్యం అందించారు. సఫారీల ముందు భారత్ భారీ టార్గెట్ నుంచింది. 350 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలను భారత్ బౌలర్లు కట్టడి చేశారు. మొదట 30 పరుగులకు సౌత్ ఆఫ్రికా 3 వికెట్లు కోల్పోయింది. దీంతో కాస్త తడబడిన సఫారీలు మళ్లీ పుంజుకున్నారు. ఇక సఫారీ బ్యాటర్లు బ్రిడ్స్ 72, జాన్సన్ 70, కార్బిన్ 67 పరుగులతో స్కోర్ బోర్డును 300కు మలిచారు. అయితే కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా బౌలింగ్ ను ఎదుర్కోలేకపోయిన సఫారీ జట్టు 332 పరుగులు చేసి ఆలౌట్ అయింది.